అంటే మామూలు గ్రహణాలు పట్టిన తర్వాత గ్రహణ సమయంలో దేవాలయాలని మూసేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తున్నప్పుడు సంప్రోక్షణ చేయడం లాంటివి చూస్తాం. అలా కాకుండా కూడా ఉందండి, ఓన్లీ దిష్టి కోసం మాత్రమే సంప్రోక్షణ చేయడం లాంటిది మనకి మంత్రాల్లో చాలా ఉన్నాయండి. అవి కాకుండా మనకి ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇంటికి పుణ్యవచనం చేసుకుంటాం కదండి. అలాగా శరీరానికి మంత్ర భాగం ద్వారా దిగ్బంధన చేసుకుంటాం శరీరానికి. అంటే ఇట్ స్మెల్స్. నీ మూలాధార చక్రం చాలా బలంగా ఉంటున్నప్పుడు, నీ వాసనా బలం ఎక్కువ ఉంటున్నప్పుడు ఎలాంటి వాసన రాబోతుందో అన్నది శరీరం చెప్తుంది. కాబట్టి అది వినే ప్రయత్నం చేస్తున్నప్పుడు టు అవాయిడ్, అంటే అది వచ్చినా మనకి అంటకుండా ఉండేలాగా, అంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. సో ఒకటి మనం వెళ్తున్నప్పుడు ఆ యాక్షన్ వల్ల బాడీ వాజ్ రియాక్టింగ్ హియర్, అది ఎవిడెంటికల్. దాంట్లో ఎక్కడ అయ్యో ఇది లేదా, ఇది ప్రూవ్ కాదా, సైంటిఫిక్ కాదా అనుకుంటాం, కానీ ఎఫెక్ట్ తెలుస్తుంది కదా. టు రిమూవ్ దాట్ రెమెడీస్, సొల్యూషన్స్ చూస్తే మనకి సముద్ర స్నానాలు చేస్తాం. ఎందుకు చేస్తామండి? నదీ స్నానాలు చేస్తాం, ఎందుకంటే వాటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ కరెంట్. ఆ ఎలక్ట్రిక్ కరెంట్, వాటర్కు ఉన్న కరెంట్ మన బాడీ లోపలికి వెళ్ళగానే లేదా స్నానం చేయగానే ఇట్ సింక్స్ ఇట్ దట్ ఇట్ షెడ్స్ ఆఫ్. అందుకే స్నానం చేసి బయటికి రాగానే తేటగా కనిపిస్తాం, అబ్బా ఎంత హాయిగా ఉందనుకుంటా. ఇవన్నీ వాటి భాగాలే. ఇవన్నీ ప్రొటెక్టివ్ వేస్. ప్రతి నెల కనీసం మన సముద్ర స్నానం, మాఘమాసం కూడా సముద్ర స్నానం చేయాలంటారు. ప్రతి నెల వీ షుడ్ డూ, అవకాశం ఉన్నప్పుడల్లా. ఇవన్నీ మనకి ఇప్పుడు అలవాట్లేవు, కానీ ఊళ్ళల్లో చూసుకున్నా లేకపోతే ఈ నది ప్రవాహక ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికీ చాలా మంది నదికి వెళ్ళి స్నానం చేస్తారండి. ఫ్లోయింగ్ వాటర్ విల్ మేక్ యూ టు ఫ్లో. ఆ సింక్, ఆ సింబాలిజం ఇట్ విల్ టేక్. అలాగే మనకి గాలితోటి కూడా తీస్తారు, గాలితోటి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్విజిబుల్ ప్లేన్స్ అని కొన్ని ఉంటాయి. చాలా మందికి బైపోలార్ అంటారు. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో తెలియదు, బాడీ సింక్ లో ఉండదు. అది కూడా దిష్టేనా అని అడిగితే, నన్ను అడిగితే అది కూడా అబౌవ్, అది హ్యాండ్ గా మనం హ్యాండ్ఫుల్ గా చేయండి ఏదైనా సరే, ఇట్ కమ్స్ ఇన్ టు దట్ స్పెక్ట్రమ్. 1 to 10 మనం తీసుకుంటే 10 అనేది హైయెస్ట్ పీక్ లో కనుక ఉంటే, దిష్టి విల్ కమ్ అరౌండ్ 4 and 5 రేటింగ్. ఈ 10th లెవెల్లో ఉండే కనిపించని దాన్ని ఎలా ఫైట్ చేయాలి? అవస్థ పడేది. బైపోలార్ డిజార్డర్ లాంటి వాటిని కేవలం ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది కదా చూడటం. ఇందాక మనం అనుకుంటున్నట్టు బాడీ ఇంబ్యాలెన్సెస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, లేదా సెక్రికేషన్ బ్రెయిన్ నుంచి ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం, డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిడైసిన్, ఇవి లేనప్పుడు వచ్చే ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మూడ్ స్వింగ్స్ విల్ బి దేర్. మూడ్ స్వింగ్ కాదు నేను మాట్లాడేది, ఆ ఫేజ్ నుంచి రాలేకపోవడం గురించి మాట్లాడుతున్నా. బాడీ ఆల్రెడీ ఇట్ వాస్ సఫరింగ్, బట్ వై ఇట్ వాస్ నాట్ కమింగ్ అవుట్. దానికి మీరు ఏం ప్రయత్నాలు అంటే కెమికలైజ్ చేయకుండా, ఎక్కువగా ఈ డ్రగ్స్ ఇలాంటి మెడికేషన్ వాడక్కర్ లేకుండా, ఇలాంటి ఏన్షియంట్ స్క్రిప్ట్స్ లో ఇట్ వాస్ రిటర్న్ లైక్ దట్. ఇలా ఈ ప్రక్రియ చేస్తే అవి తగ్గుతాయి. ఏ డే, ఏ ఘటన, ఏ నిమిషం తగ్గుతుందో కూడా చెప్పేస్తారండి. అంత క్షుణ్ణంగా లెక్కలుంటాయి. అది ఎనీ టైప్ ఆఫ్ మానసికంగా కాకుండా మనసు ఎఫెక్ట్ అయిన ఏ స్థితి అయినా సరే రోగం ఉందండి, ఆ రోగం కారణం తెలియాలి కదా. ఈవెన్ దాట్ విల్ కమ్ ఇన్ దిస్.